నమస్తే వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. అదే యంత్రాస్. సో యూట్యూబ్ లో ఎక్కడ కూడా మీకు ఇంత డీటెయిల్ఫుల్ గా ఇంత సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఎక్కడ దొరకకపోవచ్చు. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలా మిస్టీరియస్ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ అండ్ అద్భుతమైన పాయింట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు యంత్రాస్ ఆరిజిన్ ఏంటి, ఓకే, వర్క్ చేస్తాయి లేదా, వర్క్ చేస్తే ఎలా వర్క్ చేస్తాయి, వాటి యొక్క విజువల్ ఫామ్ ఏంటి, అండ్ మన హోరోస్కోప్ రీతే మనం పర్ఫెక్ట్ యంత్ర ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా పిక్ చేసుకోవాలి, ఎలా జెన్యూన్ బయర్స్ ఎవరున్నారు, ఓకే, జెన్యూన్ సెల్లర్స్ ఎవరున్నారు, మనం ఎట్లా జెన్యూన్ గా బై చేయాలి, ఇట్లా అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లాస్ట్ వరకు చూడండి. జనరల్ గా మన హోరోస్కోప్ లో ప్లానెట్స్ వీక్ ఉన్నప్పుడు, అంటే అది సూర్యుడి నుంచి రాహుకేతుల వరకు నవగ్రహాల్లో ఏ ప్లానెట్ అయినా సరే వీక్ ఉన్నప్పుడు, అంటే ఇక్కడ దుస్థానంలో పడ్డప్పుడు కానీ, నీచ స్థానంలో పడ్డప్పుడు కానీ, ఓకే, శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు, అంటే ఆ గ్రహం యొక్క శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు, దుస్థానాల్లో ఉన్నప్పుడు, పాపగ్రహాల నక్షత్రాల్లో, దుస్థానాధిపతుల నక్షత్రాల్లో ఉండి, లేదంటే ఈ యొక్క పాపగ్రహాలు యుతి పొందిన, అంటే కంజంక్షన్ పొందిన, లేదంటే ఆస్పెక్ట్ పొందిన, ఇట్లా ఒక ప్లానెట్ అనేది వీక్ గా ఉందన్నట్లుగా చెప్తూ ఉంటాం అనమాట. సో ఇట్లా ఆ ప్లానెటరీ దశాస్, అంతర్దశాస్, వాటి యొక్క కారకత్వాస్ మన డే టు డే లైఫ్ లో యాక్టివేట్ అయ్యేటప్పుడు మనం నెంబర్ ఆఫ్ రెమెడీస్ చేయాలని చాలా మందిని అడుగుతూ ఉంటాం, చాలా చేస్తూ ఉంటాం కూడా. లైక్ జమ్ స్టోన్స్ అనేసి, మంత్ర చాంటింగ్స్ అనేసి, జపాలు, హోమాలు, పూజలు ఎక్సెట్రా ఎక్సెట్రా చేస్తూ ఉంటాం. ఇందులో కొంతమంది మాత్రమే యంత్రాస్ని సజెస్ట్ చేస్తారు, యంత్రాస్ని ప్రొవైడ్ చేస్తారు. సో అవి మీకు పర్ఫెక్ట్ గా వర్క్ అవుతాయి కూడా. కరెక్ట్ యంత్రాన్ని నీట్ గా కరెక్ట్ గా ప్రిపేర్ చేసి కరెక్ట్ గా మీరు పర్ఫెక్ట్ యంత్రాన్ని పిక్ చేసుకొని వేసుకుంటే ఖచ్చితంగా వర్క్ అవుతాయి అనమాట. సో అదే ఈరోజు మన టాపిక్. సో యంత్రం అంటే మ్యాజిక్ కాదు, బ్లైండ్ బిలీఫ్ కూడా కాదనమాట. సో యంత్రం అనేది మన వేదిక్ ప్లస్ తాంత్రిక్ ట్రెడిషన్స్ నుండి ఫాలో అవుతూ వచ్చే ఒక సేక్రెడ్ జియోమెట్రీ షేప్. బేసిక్గా చెప్పాలంటే యంత్ర ఈజ్ ఈక్వల్ టు సేక్రెడ్ జియోమెట్రీ. జియోమెట్రీ అంటే ఏంటి? షేప్స్, ఆకారాలు. ఓకే, త్రిభుజాకారం అనేసి, చతురస్రాకారము, ఓకే, దీర్ఘ చతురస్రాకారం లైక్ స్క్వేర్, ట్రయాంగిల్, ఓకే, రెక్టాంగిల్, హెక్సాగోనల్ షేప్స్, పెంటాగోనల్ షేప్స్, ఇట్లా ఉంటాయి కదా. సో ఇట్లా ఈ షేప్స్ అన్నిటిని కూడా యంత్రాస్ అనేటివి రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. యంత్రం అనేది మంత్రం యొక్క విజువల్ ఫామ్. ఓకే, మంత్రం అనేది ఏంటి? శబ్దం. ఓకే, ఇప్పుడు ఓం నమ శివాయ అనేది మీకు శబ్ద రూపం. ఓకే, ఇది మంత్రం, ఇది శబ్దం. సో యంత్రం అనేది ఓం నమ శివాయ అని బీజాక్షర మంత్రాలు కావచ్చు, అంటే ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఓకే, ఒక మంత్రాన్ని ఒక జియోమెట్రిక్ షేప్ లో ఒక విజువల్, మన కంటితో ఫీల్ అవ్వగలిగేది, మన కంటితో చూడగలిగేది, మన చేతితో పట్టుకొని ఫీల్ అవ్వగలిగే ఒక ఫామే మంత్ర యొక్క విజువల్ ఫామే యంత్ర అన్నమాట. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే మంత్రం అనేది శబ్దం, యంత్రం అనేది మంత్రానికి రూపం. వేదాసు, తంత్రాసు, ఆగమ శాస్త్రాసు, వీటన్నిటిలో కూడా యంత్రాస్ గురించి చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు అనమాట. అండ్ చాలా రెఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఆ పర్టికులర్ ఆ శాస్త్రాస్లో. కావాలంటే మనకి ఈ శ్రీ విద్య అని కావచ్చు, శ్రీ విద్య, మంత్రమహర్ణవ, తంత్రశాస్త్ర అనే ఈ యొక్క శాస్త్రాసులు అండ్ యొక్క బుక్స్ లో డయాగ్రామ్స్ తో సహా యంత్రాస్ని క్లియర్ గా మెన్షన్ చేసి వాటి ఫలితాలన్నీ కూడా రాస్తుంటారనమాట. అంతెందుకు, మన బృహత్ పరాశర హోరాశాస్త్రంలో కూడా రెమెడీస్ సెక్షన్స్ లో కొన్ని చోట్ల యంత్రాస్ గురించి మెన్షన్ చేయబడి ఉంది. వీడియో చూసే వాళ్ళు ఎవరికైనా సరే బృహత్ పరాశర హోరాశాస్త్రం పూర్తిగా చదువున్న వారికి అర్థమవుతుంది అనమాట. యంత్రాస్ గురించి ఆ శాస్త్రంలో కూడా మన ఆస్ట్రాలజర్స్ కి సంబంధించిన బృహత్ పరాశర హోరాశాస్త్రంలో కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒక చిన్న పాయింట్ ఇక్కడ మనకి, ఏది మోడర్న్ కాదు, ఏది సూపర్ స్టిషన్ అసలే కాదు. మన యొక్క ఓల్డ్ ట్రెడిషన్స్ నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఒక సేక్రెడ్ థింగ్ యంత్రం అనేది. ఇప్పుడు అది ఎలా వర్క్ చేస్తుందని కనుక చూసుకుంటే, యంత్రాస్ అనేటివి ఈ జామెట్రికల్ షేప్స్ వల్ల కాస్మిక్ ఎనర్జీస్ ని యాక్టివేట్ చేస్తాయి. సో మీకు ఇది సింపుల్ ఎగ్జాంపుల్ తో క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పొచ్చు. ఇప్పుడు ఎలాగైతే ఒక మొబైల్లో సిమ్ వేసినప్పుడు, అంటే పర్ఫెక్ట్ షేప్ తో ఒక పర్టికులర్ షేప్ తో సిమ్ వేస్తే మాత్రమే, ఒక సిమ్ ఉంటుంది కదా, అది కొంచెం ఎక్కువైనా తక్కువైనా మనం అది వేసినప్పుడు సిగ్నల్స్ రిసీవ్ అవ్వు, మనకి సిమ్ అనేది వర్క్ అవ్వదు. సో ఒక పర్ఫెక్ట్ షేప్ తో దాన్ని ఫిట్ చేస్తే మాత్రమే, అండ్ ఆ కట్టింగ్స్, ఎడ్జెస్ అని కూడా పర్ఫెక్ట్ షేప్ తో ఫిట్ చేస్తే మాత్రమే అది సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటుంది అండ్ మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో సేమ్ అట్లనే మన యొక్క కాస్మిక్ ఎనర్జీస్, కాస్మిక్ రేస్ తో ఒక పర్ఫెక్ట్ జామెట్రికల్ షేప్ తో ఉన్న మంత్రానికి విజువల్ ఫామ్ అయిన యంత్రాన్ని కనెక్ట్ చేయగలిగితే మన యొక్క కాస్మిక్ ఎనర్జీస్ అది యాక్టివేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో బీజాక్షర మంత్రాలు అంటారు. సో ఆ బీజాక్షర మంత్రాన్ని ఒక పర్టికులర్ రాగి రేకు అనేసి కానీ, ఇంకా కొన్ని చాలా థింగ్స్ ఉంటాయి ఈ యంత్రం డ్రా చేయడానికి. అలాంటి వాటిపైన ఈ బీజాక్షర మంత్రాలు లిఖించినప్పుడు ఏంటంటే, జామెట్రికల్ షేప్ ఉన్న ఆ యంత్రం అండ్ మంత్రంతో లిఖించబడిన ఆ యొక్క బీజాక్షరాలు, ఈ రెండు కలిసి ఒక మంచి వైబ్రేషన్ ని క్రియేట్ చేస్తాయి అనమాట. ఓకే, పవర్ఫుల్ వైబ్రేషన్ ని క్రియేట్ చేసి ఏ ప్లానెట్కి అయితే మీరు వేసుకుంటున్నారో, ఏ సమస్యకి అయితే మీరు వేసుకుంటున్నారో, ఆ సమస్యని మాక్సిమం మీ దగ్గరికి రాకుండా చేస్తాయి. బేసిక్గా వైబ్రేషన్స్, ఆ కాస్మిక్ ఎనర్జీస్ని యాక్టివేట్ చేయడము, ఆ వైబ్రేషన్స్ని యాక్టివేట్ చేయడమే యంత్రం చేసే ఒక పని.
ఇప్పుడు జెమ్ స్టోన్స్ కూడా వర్క్ చేస్తాయన్నమాట. జెమ్ స్టోన్స్ డెఫినెట్‌లీ కంపల్సరీగా ట్రూ అండ్ ఒరిజినల్ జెమ్ స్టోన్స్ అయితే తప్పకుండా వర్క్ చేస్తాయి. కానీ జెమ్ స్టోన్స్ వేసుకునేటప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అండ్ కొంతమందికి కొన్ని ప్లానెటరీ పొజిషన్స్ ఉన్న పీపుల్స్‌కి మాత్రమే ఆ జెమ్ స్టోన్స్ పనికొస్తాయన్నమాట. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీచపడిన గ్రహానికి చాలామంది నంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్‌లో వినింది ఏంటంటే నాకు వచ్చిన కన్సల్టేషన్స్ అనమాట జనరల్‌గా ఈ యొక్క జెమ్ స్టోన్స్ నీచ పడిపోయిన గ్రహాలకి శనీశ్వరుడికి గానీ, ఇంకా గురుడికి గానీ, కుజుడికి గానీ, సూర్యుడు ఇట్లా నీచ పడిపోయినప్పుడు ఆ జెమ్ స్టోన్స్ సజెస్ట్ చేశారనమాట ఆస్ట్రాలజర్స్ అనేటివాళ్ళు. ఓకే. ఇక్కడ నార్మల్ ఆస్ట్రాలజర్స్ వీళ్ళందరూ కూడా సజెస్ట్ చేస్తే అది వేసుకొని చాలా ఇబ్బంది పడిపోయి చాలా హెల్త్ పరంగా చాలా సివియర్‌గా ఇబ్బంది పడిపోయి ఈ రోజు కూడా జస్ట్ ఈరోజు ఈ 3 డిసెంబర్ రోజు కూడా నాకు కన్సల్టేషన్‌లో ఒక పర్సన్ చెప్పారు. ఓకే. సో అతనికి ఎవరో నీలం అనేది సజెస్ట్ చేశారు. అది వేసుకున్న తర్వాత కంప్లీట్ హెల్త్ అనేది డ్యామేజ్ అయిపోయింది. లెగ్ ఫ్రాక్చర్ అయింది వితిన్ 1 మంత్‌లోనే. సో అతను అది తీసేసేంత వరకు హెల్త్ ఇష్యూస్ తగ్గలేదన్నమాట. సో అట్లా అంటే మళ్ళీ అతనికి ఆ నీలం వల్ల ఇంకొక ఏదో బెనిఫిట్ కూడా జరిగింది. అంటే ఒక నెగెటివ్ జరుగుతుంది. ఒక బెనిఫిట్ ఒక పాజిటివ్ జరుగుతుంది. మనం ఏదైనా ఒక జెమ్ స్టోన్ గాని, ఒక యంత్రం గాని, ఒక మంత్రం గాని ఎందుకు చదువుతాం? ఎందుకు చేస్తాం? నెగెటివ్స్ అన్నీ పోయి కొంచెం శుభాలు, కొంచెం పాజిటివ్స్ జరగాలనేసి. ఇంకొక నెగెటివ్ అనేది హైగా జరిగి ఇంకొక పాజిటివ్ హైగా జరుగుతుందంటే మనకు వేస్ట్ కదా అది వేసుకొని. దీనికి పెట్టే ఎనర్జీ దీనికి పెట్టినట్టు అవుతుంది కదా! మనం సింపుల్‌గా చెప్పాలంటే నీచపడిన గ్రహానికి జెమ్ స్టోన్ వేస్తే అది నెగెటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఇంకా ఎక్కువ ఎనర్జీని మనం పుష్ చేస్తున్నట్లనమాట. ఓకే. ఈ జెమ్ స్టోన్ ద్వారా ఆ రేస్, ఆ రిఫ్లెక్షన్స్‌ని మనం రిటర్న్ మళ్ళీ పంపించి దాన్ని ఇంకా ఎనర్జీ అనేది ఎక్కువ ఇచ్చి దాని లిమిట్స్‌ని పుష్ చేస్తున్నట్టు నెగెటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి. అదే యంత్రం అయితే న్యూట్రలైజ్ చేస్తుంది. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే నెగెటివ్‌లో ఉన్నదాన్ని జీరోకి తీసుకొస్తుంది. ఆ తర్వాత మన యొక్క సెల్ఫ్ ఎఫర్ట్‌ని బేస్ చేసుకొని అది పాజిటివ్ థింగ్‌లోకి వెళ్తుందనమాట. ఆ ప్లానెట్ యొక్క ఎనర్జీ గాని, మన యొక్క లైఫ్‌లో ఆ యొక్క ప్లానెట్ ఇచ్చే కారకత్వాస్ గాని అన్నీ గూడా. సో ఇది మ్యాథమెటిక్స్ అనేది కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమవుతుందనమాట. లైక్ నెగెటివ్ నంబర్స్ టు పాజిటివ్ నంబర్స్ అంటారు చూడండి. -4, -3, -2, -1, 0. 0 దగ్గర ఆగి మళ్ళీ పాజిటివ్ +1, +2, +3, +4 ఇట్లా. సో సేమ్ అట్లనే నెగెటివ్‌లో ఉన్న ప్లానెట్‌కి యంత్రం వేసుకున్నప్పుడు ఆ -4, -3, -2, -1 అంటూ అది తగ్గుతూ వచ్చి 0 న్యూట్రలైజ్ చేసి ఆ తర్వాత మీరు పెట్టే ఎఫర్ట్ ఆ ప్లానెట్‌కి తగినట్టుగా మీరు జనరల్ లైఫ్‌లో చేసిన వెరీ వెరీ కామన్ రెమెడీస్, వెరీ కామన్ దానాలు వాటిని బేస్ చేసుకొని ఇది పాజిటివ్ సైడ్‌కి వెళ్తూ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెగెటివ్ నుంచి దాన్ని న్యూట్రల్ చేసుకుంటేనే కదా మళ్ళీ పాజిటివ్ చేసుకోగలుగుతాం. ఓకే. అది జనరిక్ రెమెడీస్‌తో చిన్న చిన్న రెమెడీస్‌తో అది సెట్ అవ్వదన్నమాట. ఏది కూడా జనరల్ కొంతవరకే ఉంటుంది. అది యంత్రం గానీ, ఇట్లా విజువల్ ఫార్మ్స్‌లో ఉన్నవి గానీ, ఏదన్నా దానికోసం పర్టిక్యులర్‌గా తయారు చేయబడిన వాటిని మనం ధరించినప్పుడు, వాటిని యూజ్ చేసినప్పుడు మాత్రమే అవన్నీ గూడా మనకి యూజ్‌ఫుల్ ఉంటాయి. సో, ఫస్ట్ మనం నెగెటివ్ రిజల్ట్స్ ఇచ్చే ప్లానెట్స్‌ని మధ్యమంగా, న్యూట్రల్‌గా చేసుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఆ తర్వాత మనం పాజిటివ్ చేసుకొని మనం మన బెటర్‌మెంట్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చనమాట. సో, మీకు అర్థమైంది కదా! మాక్సిమం క్లియర్ ఎగ్జాంపుల్స్‌తో అండ్ మొబైల్ సిమ్ ఎగ్జాంపుల్‌తో సహా చెప్పాను. మీకు ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. ఒక సైంటిఫిక్ అండర్‌స్టాండింగ్ వస్తుంది అనేసి. జియోమెట్రిక్ షేప్స్, జియోమెట్రీ అంటే నథింగ్ బట్ ఆకారాలు. ఓకే. షేప్స్. ఓకే. సో, ఇదన్నమాట. ఆ యొక్క షేప్స్ యాక్టివేట్ చేసే కాస్మిక్ ఎనర్జీసే యంత్రాస్. సో, ఆ మంత్రాన్ని యొక్క విజువల్ ఫార్మ్ ఈ యంత్రం. ఈ యంత్రం అనేది ఖచ్చితంగా వర్క్ చేస్తుంది. కాకపోతే పర్ఫెక్ట్ యంత్రం డ్రా చేయాలి. అండ్ పర్ఫెక్ట్ యంత్రం పిక్ చేసుకోవాలి గూడా. పిక్ చేసుకున్నంత మాత్రాన అది పర్ఫెక్ట్ యంత్రం డ్రా చేసే వాళ్ళు కూడా నీట్‌గా డ్రా చేసి దాన్ని పర్ఫెక్ట్‌గా దాన్ని ఎనర్జైజ్ చేయాలి. జస్ట్ డ్రా చేస్తే సరిపోదు. దాన్ని ఎనర్జైజ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం మళ్ళీ. ఓకే. ఆ బీజాక్షర మంత్రాస్ గావచ్చు, ఆ నవగ్రహాల దగ్గర పెట్టడం గావచ్చు, పెట్టి ఆ మంత్రాస్ చదవడం, చాంటింగ్స్ అనేది చేయడం, ఇట్లాంటివి చేయడం అండ్ మన లగ్నానికి, రాశికి తారాబలాలు చూసుకోవడం, ఈ యొక్క మన జన్మరాశికి తారాబలం చూసుకొని అప్పుడు కట్టుకోవడం అండ్ హోరాస్ చూసుకోవడం ఇట్లా చాలా ఉంటాయన్నమాట. సో, అది చేసేవారికి కూడా పర్ఫెక్ట్‌గా ప్రొవైడ్ చేసేవారు కూడా పర్ఫెక్ట్‌గా చేయాల్సి ఉంటుంది దాన్ని. సో, క్లియర్‌గా అర్థమైంది కదా! ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి పర్లేదు. అండ్ ఇప్పుడు ఒక్కో గ్రహానికి ఏ యంత్రం వాడాలి అండ్ ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. ఓకే. సో, ఫస్ట్‌లీ లెట్స్ స్టార్ట్ విత్ సన్. సో, సూర్య యంత్ర. సూర్యుడు అంటే ఎవరు? మనకి ఆరోగ్య కారకుడు, పితృకారకుడు, పేరు ప్రతిష్టలకు కారకుడు, బేసిక్‌గా గ్రహాలకు రాజు. ఓకే. రాజుకి ఏముంటాయి? పేరు ప్రతిష్టలు ఉంటాయి, ఆరోగ్యం బావుంటుంది, ధనం ఉంటుంది, కీర్తి ఉంటుంది, రాజరికం ఉంటుంది. అండ్ ఇట్లా ఇట్లా నంబర్ ఆఫ్ థింగ్స్ అన్నీ గూడా అండ్ మంచి మంచి గైడెన్స్ ఇచ్చే పీపుల్ ఉంటారు. ఓకే. 10 మందిని శాసించగలిగే శక్తి ఉంటుంది. ఇట్లా అన్నీ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బావుంటుంది, ధైర్యం బావుంటుంది. ఇట్లా ఇవి జనరిక్‌గా యొక్క సూర్యుడు యొక్క కారకత్వాన్ని బేస్ చేసుకొని తీసుకునేటివి. అండ్ ఇప్పుడు ఆ సూర్యుడు బాగోలేదు అని మీరు ఎట్లా కనిపెట్టొచ్చు అంటే మీ హోరోస్కోప్‌లో సూర్యుడు నీచ స్థానాల్లో సూర్యుడు యొక్క నీచ స్థానం అంటే తులారాశి, ఉచ్చ స్థానం అంటే మేషరాశి. సో, నీచ స్థానంలో
స్థానాల్లో కానీ దుస్థానాల్లో మీ లగ్నం నుంచి జనరల్గా సూర్యుడు 6th హౌస్ 3rd హౌస్ 11th హౌస్లో పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు. బట్ 8th and 12th హౌసెస్ కొంచెం డిస్టర్బెన్స్ చేసే హౌసెస్ అనమాట. 12th హౌస్లో ఉన్నప్పుడు పర్వాలేదు, స్పిరిచువాలిటీకి ఉపయోగపడతాడు, కానీ కొన్ని వేరే రకాలైన కంఫర్ట్స్కి సరిగా ఉపయోగపడడు. అసలు ఇట్లా దుస్థానాల్లో ప్లేస్ అయినా శత్రుక్షేత్రాల్లో ఉన్న ఓకే సూర్యుడు యొక్క శత్రుక్షేత్రాలు శనీశ్వరుడు, శుక్రుడు, బుధుడు, ఇట్లా శుక్రుడు సముడవుతాడు జనరల్గా. అండ్ జనరల్గా శుక్రుడు యొక్క హౌస్లోనే నీచపడతాడు కాబట్టి శుక్రుడిని కూడా శత్రువుగానే పరిగణిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో శనీశ్వరుడి హౌసెస్, శుక్రుడు, బుధుడి హౌసెస్ ఓకే ఇట్లా ఇలాంటి ఒక ప్లేస్మెంట్స్లో ఉన్నప్పుడు కానీ అండ్ శత్రుగ్రహాల నక్షత్రాల్లో కానీ దుస్థానాధిపతుల నక్షత్రాల్లో కానీ ఓకే పర్టికులర్ 8th లార్డ్ నక్షత్రాల్లో అండ్ శత్రుగ్రహాల యొక్క దృష్టి పొందడం, శనీశ్వరుడి 3rd 10th 7th ఆస్పెక్ట్ అనేది పొందడం, లేదా కంజంక్షన్ పొందడం, సెక్స్టైల్ ఆస్పెక్ట్స్ అనేసి ఇట్లా చాలా ఉంటాయన్నమాట. సో ఇట్లా పొందినప్పుడు ఏంటంటే లేదా సూర్య మహాదశ జరుగుతున్నా సో సూర్యుడికి సంబంధించిన ఇష్యూస్ అనేటివి వస్తూ ఉంటాయి అనమాట. జనరల్ ఈ కాన్ఫిడెన్స్ అనేది అంతగా ఉండకపోవడం, పేరు ప్రతిష్టలకి భంగం రావడం, అవమానాలు ఎక్కువ జరగడం, ఫాదర్ హెల్త్ డిస్టర్బ్ అవ్వడం అండ్ ఫాదర్ యొక్క ఆస్తులు అనేటి ప్రాబ్లం అవ్వడం, పితరార్జితం అనేది ప్రాబ్లం అవ్వడం, కోర్టు కేసు ఎక్కువ అవ్వడం, పాలిటిక్స్లో ప్రాబ్లం రావడం, పొలిటికల్ సపోర్ట్ రాకపోవడం, పర్టికులర్గా హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ రావడం, ఇట్లాంటివన్నీ కూడా సూర్యుడికి సంబంధించి ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి వారికి ఏంటంటే సూర్య యంత్రం అనేది ధరించుకుంటే ఎక్సలెంట్ ఫలితాలు అయితే ఉంటాయి. జస్ట్ న్యూట్రలైజ్ చేస్తుంది, ఆ తర్వాత మీ యొక్క కేర్ని బట్టి మీకు అది పాజిటివ్ వెళ్తూ ఉంటుంది అనమాట. సో సూర్య యంత్రం ధరించుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు చెప్పిన విషయాలన్నింటిలో కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తుంది అన్నీ కూడా. సో ఇప్పుడు ఇది ఎలా బై చేయాలి మెయిన్ క్వశ్చన్. సో ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ యంత్రాస్ అయినా కూడా మన విశ్వ ఆస్ట్రాలజీ వెబ్ స్టోర్లో అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. సో కంప్లీట్గా ఈ యొక్క సూర్య యంత్రం నుంచి రాహుకేతు యంత్రం వరకు అన్నీ కూడా మన విశ్వ ఆస్ట్రాలజీ వెబ్ స్టోర్లో అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. లింక్ అనేది కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు జస్ట్ విజిట్ చేసి మీరు అక్కడ చూసి మీకు అంతా ఓకే అనుకుంటే దాన్ని జస్ట్ బై చేసి మన స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్తో పాటు ఆ యొక్క పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అండ్ మీ యొక్క ఫుల్ నేమ్ అండ్ మీ గోత్రనామాలు అండ్ మీ యొక్క డెలివరీ అడ్రస్ అనేది సెండ్ చేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. ఆ యంత్రం అనేది మీకు సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఒకవేళ మీకు ఎలాంటి యంత్రం తీసుకోవాలి, ఏది మనకి పర్ఫెక్ట్ అనేది మీకు తెలియకపోతే సింపుల్గా మీరు అదే నెంబర్కి మీరు కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. అండ్ లుకింగ్ ఫర్ యంత్రాన్ని కావచ్చు ఇట్లాంటివి మెసేజ్ చేయొచ్చు. ఒక నామినల్ ఫీ ఉంటుంది, దాన్ని పే చేసి మీరు యంత్ర సజెషన్ పొందొచ్చు. ఆ తర్వాత మీరు బై చేయొచ్చు అనమాట. అకార్డింగ్లీ మీకు నచ్చింది మీకు ఉపయోగపడేది మీరు తీసుకోవచ్చు. సో ఇట్లా ఈ యొక్క యంత్రాస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం. విశ్వ ఆస్ట్రాలజీ వెబ్ స్టోర్ని విజిట్ చేసి చూడండి. సో నెక్స్ట్ ఇంకా చంద్రయంత్ర. చంద్రుడు అంటే ఎవరు? మన కారకుడు. ఎమోషన్స్కి సంబంధించి, మైండ్కి సంబంధించి, ఎమోషనల్ స్టెబిలిటీకి సంబంధించి, మదర్ హెల్త్కి సంబంధించి ఓకే మీ యొక్క ఎమోషనల్ సెక్యూరిటీకి సంబంధించి లైక్ బేసిక్గా మైండ్ కంట్రోల్కి, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ ఫేస్ చేస్తున్నవారు, డిప్రెషన్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ ఇష్యూస్ ఎక్కువ ఫేస్ చేస్తున్నవారు, బాడీలో ఫ్లూయిడ్కి సంబంధించిన ఇష్యూస్ లైక్ బ్లడ్ కావచ్చు, యూరిన్ కావచ్చు, యూరినరీ ప్రాబ్లమ్స్, బ్లడ్ పాయిజనింగ్, వాటర్ రిటెన్షన్కి సంబంధించిన ఇష్యూస్, ఓవర్ థింకింగ్కి సంబంధించిన ఇష్యూస్, ఇట్లాంటివి ఏవి ఫేస్ చేస్తున్న వారికైనా సరే చంద్ర యంత్రం అనేది ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ చంద్ర యంత్రం కూడా మన విశ్వ ఆస్ట్రాలజీ వెబ్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. సో లింక్ క్లిక్ చేయడం, మీరు ఆర్డర్ చేసుకోవడం, స్క్రీన్ షాట్తో పాటు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అండ్ మీ యొక్క గోత్రనామాలు ఫుల్ నేమ్ అదే నెంబర్కి సెండ్ చేసేయడం సరిపోతుంది అనమాట, డెలివరీ అడ్రస్తో పాటు. సో మీకు అదైతే సెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా కుజ యంత్రం, మార్స్. ఓకే కుజుడు అంటే ఎవరు? మనకి కరేజ్ కారకుడు, యాంగర్కి కారకుడు, యాక్షన్ టేకింగ్కి కారకుడు, యాంగర్ మేనేజ్మెంట్కి కారకుడు, సరైన సమయంలో కోప్పడడానికి కారకుడు, ధైర్యానికి కారకుడు. ఇంకా జనరల్గా హెల్త్కి సంబంధించి తీసుకుంటే బీపీకి సంబంధించి, బ్లడ్ ప్రెషర్స్కి సంబంధించి, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి, మ్యారేజ్ స్టెబిలిటీకి సంబంధించి, లాజికల్ థింకింగ్కి సంబంధించి, మెయిన్గా రుణ బాధలకి సంబంధించి వీటన్నిటికీ కూడా కుజుడు కారకుడు అనమాట. ఎవరైనా సరే ఈ యొక్క ధైర్యం ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం కావచ్చు, కరేజ్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం కావచ్చు, బ్రేవ్నెస్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం కావచ్చు, యాక్షన్ అనేది సరైన టైంలో కాకుండా రాంగ్ టైంలో యాక్షన్ తీసుకుంటూ ఉండడం కానీ, ప్రతి మూమెంట్ ఆఫ్ లైఫ్లో రాంగ్ స్టెప్ తీసుకుంటూ ఉండడం కానీ ఓకే ఇలా ఉన్నవారు కానీ, రుణ బాధలు ఎక్కువగా ఉన్నవారు, ఒకదాని తర్వాత ఒకటి రుణ బాధలు ఎక్కువ ఉన్నవారు, ఇట్లాంటి వారందరికీ కూడా కుజుడు యొక్క యంత్రం ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది అనమాట. సో సేమ్ ఇది కూడా మీరు మన విశ్వ ఆస్ట్రాలజీ వెబ్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. సింపుల్గా క్లిక్ చేయడం, పే చేయడం అండ్ ఆ స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క ఫుల్ నేమ్ అండ్ మీ యొక్క గోత్రనామాలు, మీ డెలివరీ అడ్రస్ సెండ్ చేస్తే సరిపోతుంది. మీకు ఆ యంత్రం అనేది సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా బుధ యంత్రం. బుధుడు అంటే ఎవరు? మనకి కమ్యూనికేషన్కి కారకుడు. ఎవరైతే కమ్యూనికేషన్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, లాజికల్ థింకింగ్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, ఇంటెలిజెన్స్ని ఎక్స్ప్రెస్ చేయడంలో కానీ, మీ యొక్క టూ మచ్ ఇంట్రోవర్టెడ్నెస్ అయిపోయి ఏ విషయము చెప్పలేకపోవడం, ఏది ఓపెన్గా చెప్పలేకపోవడం, ఏది నో చెప్పలేకపోవడం కావచ్చు, డెసిషన్ మేకింగ్లో చాలా ఇష్యూస్ ఫేస్ చేయడం కానీ, బిజినెస్లో క్లారిటీ లేకుండా ఉండడం, యాంగ్జైటీ ఇష్యూస్ కావచ్చు,
స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్టడీస్‌కి సంబంధించిన ఇష్యూస్, ఏది సరిగ్గా నేర్చుకోలేకపోవడం, అన్నీ సగం 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 నేర్చుకోవడం గానీ, ఇట్లా బేసిక్‌గా ఏదైనా సరే కాన్ఫిడెన్స్ తక్కువ, ఓసీడీ ఇష్యూస్, పర్టిక్యులర్‌గా ఓసీడీ ఇష్యూస్ అన్నమాట. సో, ఓవర్ క్లీన్‌లీనెస్ అనేది ఒక ప్రాబ్లమ్ అయితే, ఈ యొక్క అన్‌కంట్రోలబుల్ థాట్స్ అనేది కూడా ఒక ప్రాబ్లమ్ అన్నమాట. సో, అంటే మనకి ఏదైతే డిస్టర్బ్డ్ విజువల్స్ ఉంటాయో, మనల్ని ఏదైతే ఎక్కువ డిస్టర్బ్ చేస్తాయో అట్లాంటి ఒక ఆలోచనలు ఎక్కువగా రావడం కావచ్చు. ఓకే. ఇంట్లో వాళ్ళకి యాక్సిడెంట్ అయిపోయినట్లని గానీ, ఇంట్లో వాళ్ళకి నేను ఈ పని చేయకపోతే, నేను ఈ పేపర్ ఎత్తకపోతే మా ఇంట్లో వాళ్ళకి ఏమవుతుందని గానీ, ఇట్లాంటి ఒక ఆలోచనలన్నీ కూడా డిఫరెంట్‌గా వస్తూ ఉంటాయి. ఇది ఓసీడీలో కాంబినేషన్స్ ఇవి. ఓకే. బుధుడికి, రాహుకి ట్రైనర్ యాస్పెక్ట్స్, సెక్స్టైల్ యాస్పెక్ట్స్, రాహు నక్షత్రంలో బుధుడు ఉండడం. ఓకే. బుధుడిని ఏదో ఒక రూపంలో రాహు యాక్టివేట్ చేయడం ఇట్లాంటివి ఉన్నప్పుడు, లేదంటే బుధుడు ఇల్ ప్లేస్ అయినప్పుడు కూడా ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తున్న వారికి కూడా బుధ యంత్రం ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. అండ్ ఇది ప్రూవెన్ కూడా. ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. వారికి పనిచేసింది కూడా. సో, ఇది కూడా మన విశ్వద ఆస్ట్రాలజీ వెబ్ స్టోర్‌లో అవైలబుల్ ఉంటుంది. సో, లింక్ క్లిక్ చేయండి. యంత్రాన్ని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసి, ఆ స్క్రీన్‌షాట్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, ఫుల్ నేమ్‌తో పాటు గోత్రనామాలు అండ్ డెలివరీ అడ్రెస్ సెండ్ చేయండి, సరిపోతుంది. దట్స్ ఇట్. మీకు అదైతే సెండ్ చేయడం జరుగుతుందన్నమాట. డెలివరీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా గురు యంత్ర, జూపిటర్ యంత్ర. ఎవరైతే ఎక్స్‌పాన్షన్‌తో బాధపడుతున్న వారు కావచ్చు, లక్ యాక్టివేషన్‌తో బాధపడుతున్న వారు కావచ్చు, ఇంకా స్పిరిచువాలిటీకి సంబంధించిన ఇబ్బందులు పడుతున్న వారు గానీ, అండ్ ఈ యొక్క గ్రోత్ సరిగ్గా లేనివారు కావచ్చు, ఆపర్చునిటీస్ అనేవి సరిగ్గా రానివారు కావచ్చు. ఓకే. ఆపర్చునిటీస్ కోసం చూస్తూ ఉండి కూడా మీకు రాకుండా మీ కొలీగ్స్‌కి, మీ పక్కనున్న వాళ్ళకి వెళ్ళిపోతూ ఉండడం గానీ, ఇట్లాంటివి సరైన గైడెన్స్ లేకపోవడం, ఇంట్లో ఎల్డర్స్‌తో, ఇంట్లో పెద్దవాళ్ళతో కొంచెం డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంట్ ఉండడం గానీ, ఇట్లాంటివి ఉన్నవారు. అండ్ ఇంకోటి కూడా సర్టిఫికేషన్ ఇష్యూస్ గూడా. ఓకే. సర్టిఫికేషన్ ఇష్యూస్ అండ్ మీ నాలెడ్జ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడంలో కూడా ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తున్నవారు. ఇలాంటి వారందరికి కూడా గురుడి యంత్రం అనేది ఎక్సలెంట్‌గా పనిచేస్తుందన్నమాట. సో, ఇంకా నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కారకత్వాస్ అనేటివి. సో, బేసిక్‌గా ఇవి ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటాయి. సో, ఇక ఈ యొక్క గురు యంత్రం వేసుకుంటే అవన్నీ కూడా కొంచెం సెట్ అవుతాయన్నమాట. సో, సేమ్ ఇది కూడా మన విశ్వద ఆస్ట్రాలజీ వెబ్ స్టోర్‌లో అవైలబుల్ ఉంటుంది. లింక్ క్లిక్ చేయండి, సెలెక్ట్ చేసి పే చేయండి. స్క్రీన్‌షాట్‌తో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, ఫుల్ నేమ్ అండ్ గోత్రనామాలు అండ్ డెలివరీ అడ్రెస్ సెండ్ చేస్తే సరిపోతుంది. సో, మీకైతే ఆ యంత్రం అనేది డెలివరీ చేస్తాం. నెక్స్ట్ ఇంకా శుక్ర యంత్రం. శుక్ర యంత్రం చాలా మందికి ఉపయోగపడుతుందనమాట. నంబర్ ఆఫ్ థింగ్స్‌కి ఫర్ నంబర్ ఆఫ్ పీపుల్‌కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే శుక్రుడు దాదాపు అన్నిటికి కూడా లింక్ అవుతూ ఉంటాడు జనరల్‌గా. రిలేషన్‌షిప్ ఇష్యూస్ కావచ్చు, లవ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్‌కి. ఎందుకంటే శుక్రుడు అంటేనే మ్యారిటల్ లైఫ్, పార్ట్నర్స్, హార్మోనీ బిట్వీన్ పీపుల్ అండ్ పర్సన్స్ అన్నీ కూడా శుక్రుడు. సో, రిలేషన్‌షిప్ ఇష్యూస్, లవ్ ప్రాబ్లమ్స్ అండ్ మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్‌కి సంబంధించి, ఫైనాన్షియల్, ఎందుకంటే నేచురల్ సెకండ్ లార్డ్ కదా! కాలపురుషుని చక్రంలో ద్వితీయాధిపతి శుక్రుడు కదా! సో, ధనస్థానానికి సంబంధించి అధిపతి కాబట్టి, నేచురల్ సెకండ్ లార్డ్ కాబట్టి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మాట తీరుకు సంబంధించింది, క్రౌడ్ పుల్లింగ్. ఓకే. మాస్ పీపుల్, క్రౌడ్ పుల్లింగ్ అంటే మాసెస్ అన్నమాట. మాసెస్ అంటే మన చుట్టూ ఉన్న పీపుల్, మనల్ని ఫాలో అయ్యే పీపుల్, మనం చెప్తే వినే పీపుల్. ఇట్లా మాసెస్‌ని అట్రాక్ట్ చేయడం కావచ్చు, ఇక బాడీలో చార్మ్ కావచ్చు, అట్రాక్షన్ గానీ, స్కిన్ ఇష్యూస్, మనీ ఇంకా ఎక్సెట్రా ఇట్లాంటి వాటితో ఇలాంటి విషయాలు ఎవరైతే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వారికి శుక్ర యంత్రం ధరించుకుంటే ఎక్సలెంట్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోతాయి. ఇవన్నీ కూడా మీకు కొంచెం పాజిటివ్ వైపు టర్న్ అవుతాయన్నమాట. సో, పాజిటివిటీ వైపు. సో, శుక్ర యంత్రం అనేది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారికి తీసుకోవచ్చనమాట. సో, ఇది కూడా మన విశ్వద ఆస్ట్రాలజీ వెబ్ స్టోర్‌లో అవైలబుల్ ఉంటుంది. సో, లింక్ క్లిక్ చేయండి. కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లింక్ క్లిక్ చేయండి. యంత్రం సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసి, ఆ స్క్రీన్‌షాట్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, ఫుల్ నేమ్, గోత్రనామాలు అండ్ యొక్క డెలివరీ అడ్రెస్ వాట్సాప్‌కి సెండ్ చేసేయండి, సరిపోతుంది. సో, దట్స్ ఇట్. మీకైతే డెలివరీ అయితే చేయిస్తాం అనమాట. నెక్స్ట్ శనీశ్వరుడు యంత్ర. మేజర్ యంత్ర. అసలు చాలా మందికి ఇబ్బంది పెట్టే ప్లానెట్ అన్నమాట శనీశ్వరుడు. శనీశ్వరుడు అంటేనే భయపడిపోతూ ఉంటారనమాట. సో, శనీశ్వరుడు అంటే మీకు కెరియర్ స్టెబిలిటీ. ఎవరైతే కెరియర్ స్టెబిలిటీతో బాధపడుతున్నారో, డిసిప్లిన్ లేకుండా వాళ్ళ లైఫ్‌లో డిసిప్లిన్ ల్యాక్ అవుతున్నాం అనుకుంటున్నారో, లేదంటే ప్రొక్రాస్టినేషన్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. ప్రొక్రాస్టినేషన్ అంటే బద్ధకం అనమాట. ఆ బద్ధకంతో ఎక్కువ బాధపడుతున్నారో, ఇంకా ఆ యొక్క బోన్స్‌కి సంబంధించిన ఇష్యూస్, ఓకే, కరెక్ట్ థింకింగ్‌కి సంబంధించిన ఇష్యూస్, ఓకే, మంచి ఆలోచనలు రావడానికి సంబంధించి బోన్ అండ్ నర్వ్ ఇష్యూస్, ఇట్లా శనీశ్వరుడికి సంబంధించిన కారకత్వాలు అంటే బేసిక్‌గా కెరియర్ స్టెబిలిటీ. ఓకే. కెరియర్‌కి సంబంధించి, వృత్తికి సంబంధించి, వర్క్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, వర్క్ కొలీగ్స్‌తో ప్రాబ్లమ్స్, ఇట్లా నంబర్ ఆఫ్ విషయాల్లో బాధపడుతున్నారో వారికి శనీశ్వరుడి యంత్రం ఎక్సలెంట్‌గా పనిచేస్తుందన్నమాట. సో, సేమ్ ఇది కూడా మన విశ్వద ఆస్ట్రాలజీ వెబ్ స్టోర్‌లో అవైలబుల్ ఉంటుంది. లింక్ క్లిక్ చేయండి. కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లింక్ క్లిక్ చేయడం, ఎంత సెలెక్ట్ చేసుకోవడం, పేమెంట్ చేయడం అండ్ ఆ స్క్రీన్‌షాట్, మీ యొక్క ఫుల్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అండ్ గోత్రనామాలతో పాటు డెలివరీ అడ్రెస్ సెండ్ చేసేయండి. దట్స్ ఇట్. మీకు ఆ యంత్రం అనేది సెండ్ చేయడం జరుగుతుందన్నమాట, డెలివరీ చేయడం. ఇంకా నెక్స్ట్ ఇంకా రాహుకేతువులకు సంబంధించి, రాహుకేతువుల కంటే అవి యంత్రాస్ ఉంటాయన్నమాట. బట్ తక్కువ వేసుకోవడం అనేది. ఓకే. రాహుకేతువులు ఈ పాపగ్రహాలు, ఈ సర్పగ్రహాలు అంటారు కాబట్టి
జనరల్‌గా ఆ యంత్రాస్‌ని అడిగేవారు గానీ సజెస్ట్ చేసేవారు గూడా తక్కువ. అండ్ కొన్ని పర్టిక్యులర్‌గా స్పెసిఫిక్ ఇష్యూస్‌కి మాత్రమే అవి వేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాహు యంత్రం అనేది మీకు అనవసరంగా ఎక్కువ మంది శత్రువులతో గొడవలవుతూ ఉన్నా, మాట్లాడితే గొడవలవుతూ ఉన్నా, ఓకే. టూ మచ్ నెగెటివ్ థింకింగ్ ఉన్నా, అసలు కంప్లీట్ డిస్సాటిస్ఫైడ్ లైఫ్ అనేది ఉన్నా, ఇట్లాంటి వారికి అండ్ కేతు యంత్రం అనేది ఇంకా కలల్లో బేసిక్‌గా డ్రీమ్స్‌లో చనిపోయిన వారు వస్తున్నా, వారితో మాట్లాడుతున్నట్లున్నా, ఇంకా ఇక స్పిరిచువాలిటీ డిస్టర్బెన్సెస్ ఉన్నా, క్లారిటీ ఆఫ్ థాట్ లేకున్నా, అండ్ కంప్లీట్ డిటాచ్డ్‌గా ఉన్న ప్రతిదానికి అన్ని రిలేషన్స్‌ని డిటాచ్డ్‌గా ఉన్న, ఇట్లా కొంచెం ఎంతసేపు ఆందోళన, అలజడి అండ్ యాంగ్జైటీ ఇట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వారు వేసుకుంటూ ఉంటారు. బట్ వాటన్నిటికి కూడా పాసిఫికేషన్‌గా ఇక్కడ బుధుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, వీరి యంత్రాసే సరిపోతూ ఉంటాయి. బట్ పర్టికులర్‌గా కొన్ని హోరోస్కోప్స్‌కి మాత్రమే ఏ 100లో ఒక 4, 5 హోరోస్కోప్స్‌కి మాత్రమే లేదా 2, 3 హోరోస్కోప్స్‌కి చెప్పాలంటే మాత్రమే రాహుకేతు యంత్రాస్ అని సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో అది కూడా మన వెబ్ స్టోర్‌లో ఉంటుంది. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే దానికైతే అనాలిసిస్ చేయించుకోవడం మంచిది. ఓకే. రాహుకేతు యంత్రాస్ బై చేయాలనుకుంటున్నారంటే బ్లైండ్‌గా వెళ్ళిపోకండి. అది అనాలిసిస్ చేయించుకొని నిజంగా వాళ్ళే ప్రాబ్లమ్ చేస్తున్నారా? మీరు వేరే గ్రహాలు ప్రాబ్లమ్ చేస్తున్నాయా? మీరు గమనించుకోవాల్సి ఉంటుందన్నమాట. అర్థం చేసుకొని ఆ తర్వాత వేసుకోవాలి. లేదంటే వేసుకుంటే అనవసరమైన వేరే రకమైన ఇష్యూస్ రావు బేసికల్లీ జస్ట్ లైక్ పని చేయకుండా ఉంటాయన్నమాట బేసికల్లీ. ఓకే. అవి వర్క్ అవ్వకుండా వేస్ట్ అవుతుందన్నమాట మనీ అనేది. సో అట్లా అనాలిసిస్ చేపించుకొని వేసుకుంటే బెటర్ రాహుకేతువులు వేసుకుందాం అంటే మాత్రం. సో ఇట్లా ఇవన్నీ కూడా ధరించొచ్చు. అండ్ ఇంకో ఎక్స్‌ట్రా పాయింట్ ఏంటంటే నక్షత్రాస్ మీ జన్మరాశి ఉంటుంది కదా! మీ జన్మ నక్షత్రం ఉంటుంది కదా! సో ఆ నక్షత్ర రాశిలో మీకు ఆ నక్షత్రాధిపతి ఏ గ్రహమో ఆ గ్రహం యొక్క యంత్రం వేసుకున్న లైఫ్‌లో ఎక్సలెంట్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. సో ఇది కూడా ఒక సజెషన్ అన్నమాట. సో ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఈ వీడియోకైతే అన్నీ కూడా యాస్ ఎ ప్రామిస్డ్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో థాంక్స్ ఫర్ వాచింగ్. మన వెబ్ స్టోర్‌ని విజిట్ చేయండి అండ్ మీకు యంత్రాస్ ఆర్డర్ చేసుకోండి అండ్ ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేసుకోండి. ఓకే. సో థాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.